హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రిక్ విద్యాలయం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రిక్ విద్యాలయం. ఈరోజు మనం ఎప్పట్లాగే హైటెక్లోని ప్రతి కాన్సెప్ట్ వైజ్గా వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇది మొదటిసారి చూసినట్లయితే ప్లేలిస్ట్లో హైటెక్ విజయరాశం సంబంధించిన ప్రతి కాన్సెప్ట్ వీడియో చేయడం జరుగుతుంది. అయితే చాలామంది హైటెక్ పైన యుద్ధాలు చేసిన వాళ్ళు ఉన్నారండి. 20 సార్లు 15 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు. కానీ గుర్తుండట్లేదు అనడానికి కారణం ఏంటంటే వాళ్ళు సబ్జెక్టు ఎనాలిసిస్ చేయరు, అంటే విశ్లేషించరు. ఏదైనా ఒక విషయాన్ని విశ్లేషించి నేర్చుకున్నట్లయితే ఎక్కువ కాలం గుర్తుంటుందండి. ఒకవేళ విశ్లేషించే సామర్థ్యం ఆ సబ్జెక్టులో లేదు. ఇప్పుడు ఈ బ్యాడ్మింటన్ యొక్క ట్రోఫీలు, ఇప్పుడు దీన్ని ఎనాలిసిస్ చేయలేం. ఎందుకంటే ఇక్కడ థామస్ అనే వ్యక్తి ఎవరో మనకు తెలియదు, నరంగ్ అనే వ్యక్తి ఎవరో తెలియదు. అలాంటప్పుడు మనం కోడింగ్ చేసుకోవాలి. సబ్జెక్ట్ని 2 రకాలుగా నేర్చుకోవాలి. కుదిరితే నీకు సబ్జెక్ట్ ఉంటే ఎనాలిసిస్ చేయి, సబ్జెక్ట్ లేదు నీకు కుదరలేదు అంటే కోడింగ్ పద్ధతి ద్వారా కొనసాగించాలి. అయితే ఈ కాన్సెప్ట్లో మనం కోడింగ్ పద్ధతి ద్వారా నేర్చుకుంటున్నాం. అయితే నేను ఇప్పుడు చిన్న కథలు చెప్తాను. ఆ కథల్ని మీరు రియల్గా ఊహించుకోవాలి. సరదా ఊహించుకున్నట్లయితే మీకు గుర్తుంటుంది. ఏఆర్ రెహమాన్ ఈరోజు న్యూస్లో వచ్చింది. ఏఆర్ రెహమాన్ మరియు నివేదిత థామస్ ఎవరండి? ఏఆర్ రెహమాన్ మరియు ఈ నివేదిత థామస్ మరియు ఏఆర్ రెహమాన్ ఇద్దరు డేటింగ్కి వెళ్ళారండి. ఇద్దరు ఒకే సినిమా ఫీల్డ్ చెందినవారు కాబట్టి ఇద్దరు డేటింగ్కి వెళ్ళారు. ఎక్కడికి? స్విట్జర్లాండ్ వెళ్ళారు, అంటే యూరప్ వెళ్ళారు. తరువాత చైనాకు వచ్చారండి. చైనాకు వచ్చి ఒక హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్ళి ఉబర్ ఈట్స్, నేను కొన్ని పదాలకి స్ట్రెస్ ఇస్తాను, ఆ స్ట్రెస్ పదాలను కొంచెం గుర్తుంచుకోండి. ఉబర్ ఈట్స్లో ఒక కేక్ తెచ్చుకొని తింటున్నారండి. తింటుండగా అక్కడే చైనా ఓపెన్ కప్లో బ్యాడ్మింటన్ ఆడుతుందండి. ఎవరు? పివి సింధు ఈ రెహమాన్ మరియు నివేదిత థామస్ని ఇద్దరిని చూసి ఏంటి మీరు చేసే పని, ఇది కరెక్ట్ కాదు కదా అంటే అప్పుడు ఏమన్నాడంటే ఏఆర్ రెహమాన్, మేము మేయర్స్మే అన్నారంట. మేము మేయర్స్ అని ఛాలెంజ్ చేశాడంట. ఎవరిపైన? సింధు పైన. నువ్వేం చేసుకుంటావో చేసుకో, మేము మేయర్స్మని అంటే వెంటనే పివి సింధు ఏమన్నదంటే, మీ రంగు తేలుస్తాను ఆగండి, మీ రంగు తేలుస్తానంటే మీ అంతు తేలుస్తాను ఆగండి అని అన్నదంట. ఎవరండి? రెహమాన్ మరియు నివేదిత థామస్ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారండి? యూరప్ వెళ్ళారు మరియు యూరప్ తిరిగి చైనాకు వచ్చారు. చైనాకు రాగానే అక్కడ ఎవరు కనిపించారండి? పివి సింధు కనిపించింది. ఎందుకంటే ఆవిడ బ్యాడ్మింటన్ ప్లేయర్ కాబట్టి పివి సింధు కనిపించి ఇది కరెక్ట్ కాదు అని అంటే, మేము మేయర్స్ము, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకొని ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేయడంతో పివి సింధు ఆగండి, ఇండియాలో మీ రంగేటో తేలుస్తాను అనేసి అన్నది. రెహమతుల్లా కప్, అబ్దుల్ రెహమాన్ కప్ మరియు నివేదిత థామస్ కప్. యూరప్ వెళ్ళారు, యూరోపియన్ కప్. చైనా తర్వాత వెళ్ళారు, చైనా కప్. ఇద్దరు ఉబర్ ఈట్స్లో బుక్ చేసుకున్నారు, ఉబర్ ఈట్లో బుక్ చేసుకుంటే తర్వాత ఎవరికి కలిసారంటే పివి సింధు కలిశారు. ఎందుకంటే పివి సింధు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. పివి సింధు కనబడ్డారు. అప్పుడు ఏఆర్ రెహమాన్ ఏమన్నాడు? మేము మేయర్స్ము అని, నువ్వేం చేసుకుంటావో చేసుకొని ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేస్తే పివి సింధు నీ రంగు తేలుస్తానని అన్నది. ఇది పివి సింధు కథ. బ్యాడ్మింటన్ ట్రోఫీలను అడగగానే మీరు పివి సింధు కథ గుర్తు తెచ్చుకోవాలి. తరువాత బిలియర్డ్స్ అంటే మన అందరికీ తెలిసిందే. ఒక కర్ర లాంటి దాంతో కొడతారు ఒక బంతిని, అది వెళ్ళి ఒక హోల్లో పడాలి. ఆ కర్ర ఎలా ఉంటుందంట? గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్లా ఉంటుంది. ఆ కర్ర గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్లా ఉంటుంది. అర్దర్ వాకర్ టోపీ, వరల్డ్ కప్ ట్రోఫీ. బాక్సింగ్ దేంతో చేస్తారంట? ఎంఆర్ఎఫ్ బ్యాట్తో, హెవీ వెయిట్ కలిగినటువంటి ఎంఆర్ఎఫ్ బ్యాట్తో బాక్సింగ్ చేసుకుంటారు. వరల్డ్ హెవీ వెయిట్, ఎంఆర్ఎఫ్ వరల్డ్ కప్. తరువాత చెస్ మీ ఫ్రెండ్ ఎలా ఆడుతాడంట? నాయుడు అనే వ్యక్తి చెస్ని హవాయి చెప్పులు వేసుకుంటూ ఆడుతాడంట. అంత బ్రిలియంట్ గేమ్ను కూడా ఒక హవాయి చెప్పులు వేసుకొని చెస్ గేమ్ ఆడడం జరుగుతుంది. నెక్స్ట్ మన అందరికీ సుపరిచితమైనటువంటి క్రికెట్ ఐసీసీ ట్రోఫీ, ఇండియన్ క్రికెట్
కౌన్సిల్, ఓకే ఇది మనకు తెలిసిందే. రంజీ ట్రోఫీ తెలిసిందే. ఓకే, గవాస్కర్ మంచి క్రికెటర్, గవాస్కరు మరియు సికే నాయుడు. ఓకే, తరువాత మీకు చిన్న కథ చెప్తాను, క్రికెట్ కథ, ఒకసారి గుర్తుంచుకోండి. మీ ఊర్లో సుబ్బయ్య పెళ్ళి జరుగుతుందండి. సుబ్బయ్య పెళ్ళి జరిగితే అక్కడికి ఎవరు వచ్చాడంటే సికే నాయుడు వచ్చాడు. మంచి క్రికెటర్, ఫేమస్ సికే నాయుడు వచ్చి సుబ్బయ్య పెళ్ళి జరిగితే ఎవరు వచ్చారండి? తమిళ్ హీరో విజయ్ రావడం జరిగింది సుబ్బయ్య పెళ్ళికి. తమిళ్ హీరో విజయ్ వచ్చి విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ సుబ్బయ్య పెళ్ళి అనేది జరుగుతుంది. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఎక్కడ ఉందండి? విశాఖపట్నంలో ఉంది. ఈ వచ్చి ఏమి ఇచ్చాడంట? తూలిప్ పుష్పాలు ఇచ్చాడంట గిఫ్ట్గా, పెళ్ళికి గిఫ్ట్గా తూలిప్ పుష్పాలు అంటే తెలుసు కదండి, మన పెళ్ళి జరుగుతుంటే దాని బ్యాక్గ్రౌండ్ పువ్వులు పెడతారు, బెంగళూరు పువ్వులు అంటారు వాటిని, అవే తూలిప్ పుష్పాలు కూడా అలానే ఉంటాయండి. తూలిప్ పుష్పాలు ఇచ్చాడు. ఇచ్చి మీరు దేవుడికి ఈ పువ్వులతో మొక్కండి అని అనడం జరిగింది. ఓకే, క్రికెట్ ఎవరి పెళ్ళికి వచ్చాడండి? సుబ్బయ్య పెళ్ళికి వచ్చాడు. ఎవరు వచ్చారండి? విజయ్ వచ్చాడు, తమిళ్ హీరో విజయ్ వచ్చాడు. విజయ్ హరారే ట్రోఫ్, విజయ్ మర్చెంట్ ట్రోఫీ వచ్చి ఏమి ఇచ్చాడండి? ఎక్కడ పెళ్లి జరిగింది? ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగింది. ఇందిరాగాంధీ యొక్క పూర్వనామమే ఇందిరా ప్రియదర్శిని, షార్ట్ కట్గా ఇందిరాగాంధీ అని మనం పిలవడం జరుగుతుంది. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగింది. దానికి ఏం పట్టుకుని వచ్చాడండి? తూలిప్ పుష్పాలు పట్టుకొని వచ్చాడు. కాబట్టి దులీప్ ట్రోఫీ. ఆ తూలిప్ పుష్పాలను దేవుడికి పెట్టమన్నాడు, దేవధర్ ట్రోఫీ. ఓకే, ఇవి క్రికెట్కి సంబంధించిన ట్రోఫీలు. తరువాత ఇంకా చిన్నవి నేర్చుకుందాం. కబడ్డీలో ఆసియా కప్పు, ప్రపంచ కప్పు. లాన్ టెన్నిస్ ఎవరు ఆడతారండి? మన భారతదేశంలో సానియా మిర్జా. ఈ టెన్నిస్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక డేవిస్ కప్పు, ఫెడరేషన్ కప్పు. తక్కినవన్నీ కూడా ఓపెన్, జర్మనీ ఓపెన్, అన్నీ ఓపెనేనండి. ఓపెన్ అని ఎక్కడ కనబడినా కూడా మీరు టెన్నిస్ అని మీరు గుర్తించాలి. ఓకే, వింబుల్డన్ అంటే వింబుల్డన్ అనేది ఎక్కడండి? ఇంగ్లాండ్లో జరిగే గేమ్నే వింబుల్డన్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పేజీలో మనం దీని గురించి తెలుసుకుందాం. లాన్ టెన్నిస్. తరువాత టేబుల్ టెన్నిస్ అంటే టేబుల్ పైన టెన్నిస్ ఆడడమే టేబుల్ టెన్నిస్. ఓకే, ఇటువైపు ఒకరు ఉంటారు, ఈ మధ్యలో టెన్నిస్తో ఆడడం జరుగుతుంది. రాజకుమారి అయినటువంటి ఇందిరాగాంధీ, ఎందుకంటే ఇందిరాగాంధీ తాత ఎవరండి? మోతీలాల్ నెహ్రూ. ఇతను కోట్ల ఆస్తులు కలిగినటువంటి ఒక ప్రముఖ న్యాయవాది. కాబట్టి ఈవిడ ఒక రాజకుమారి. ఇందిరా అనే ఒక రాజకుమారి ఎవరితో ఆడిందంట? యోథాంట్తో ఆడిందంట. యోథాంట్ అంటే ఎవరండి? యుఎన్ఓ యొక్క మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ఎవరండి? యోథాంట్. అతను మన మొట్టమొదటి ఆసియా వ్యక్తి యోథాంట్. ఇతను యుఎన్ఓకు ఆసియా తరపున మొట్టమొదటి సెక్రటరీ జనరల్ యోథాంట్తో ఆడింది. ఏమాట? టేబుల్ టెన్నిస్ ఆట ఆడిందండి. మరియు పద్మావతి, స్వెత్లింగ్ కప్, ఇవన్నీ కూడా టేబుల్ టెన్నిస్కి మనం చెప్పుకోవచ్చు. భారతదేశం యొక్క జాతీయ క్రీడ ఏంటండి? భారతదేశం యొక్క జాతీయ క్రీడ హాకీ. కాబట్టి మన మొట్టమొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ, మొదటి ప్రధాని ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ. మరియు రెండవ ప్రధాని అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి. జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి. మరియు మూడవ ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ. అంటే మొదటి ముగ్గురు ప్రధానులు మరియు మన నరేంద్ర మోడీ ముగ్గురు కూడా మన జాతీయ క్రీడ కాబట్టి హాకీ గేమ్ను చూడడానికి వెళ్ళారండి. అక్కడికి వెళ్ళగానే అందరూ నించున్నారు. ఎందుకంటే నలుగురు ప్రధానులు వచ్చారు కదండి. అందరూ నించుంటే అందరూ ఆగండి, అందరూ బయట వాళ్ళు హిందీ వాళ్ళు కాబట్టి బయట అని కూర్చోమన్నారు. అందరినీ మీరు ఆగండి, తోపులాట జరగకుండా ఆగండి, మీరు బయట కూర్చోండి అని అనడం జరిగిందండి. ఇంతలోనే సిక్కు మతాన్ని స్థాపించినటువంటి గురునానక్ కూడా ఈ హాకీ గేమ్కి రావడం జరిగింది. అయితే ఈ గేమ్ ఎక్కడ జరిగిందండి అంటే హాకీ గేము గుజరాత్లోని సూరత్లో జరిగింది.
హాకీ గేము గుజరాత్లో సూరత్లో జరిగింది. ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఎవరెవరు వచ్చారండి మన జాతీయ క్రీడ హాకీని చూడడానికి? మొట్టమొదటి ప్రధాని అయినటువంటి నెహ్రూ వచ్చాడు, నెహ్రూ కప్. రెండవ ప్రధాని అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి వచ్చాడు, లాల్ బహదూర్ శాస్త్రి కప్. మూడవ ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ వచ్చింది, ఇందిరాగాంధీ గారు వచ్చారు, ఇందిరాగాంధీ గోల్డ్ కప్. తరువాత మన ప్రస్తుతం యొక్క ప్రధాని అయినటువంటి మోడీ రావడం జరిగింది, మోడీ గోల్డ్ కప్. వీళ్ళు నలుగురు వచ్చారు. వీళ్ళ నలుగురితో పాటు ఒక మత గురువు కూడా వచ్చాడు. సిక్కు మతాన్ని స్థాపించినటువంటి వ్యక్తి గురునానక్ కూడా ఈ గేమ్కి రావడం జరిగింది. ఓకే, ఈ గేమ్ ఎక్కడ జరిగిందండి? గుజరాత్లోని సూరత్ సమీపంలో జరిగింది. అందుకే మోడీ కూడా రావడానికి కారణం ఏంటంటే ఇది తన యొక్క రాష్ట్రంలోనే జరిగింది కాబట్టి గుజరాత్లోని సూరత్లో జరిగింది. వచ్చిన వెంటనే అందరూ పోగులుగా పైకి రావడం జరుగుతుంది. అప్పుడు అందరికీ ఆగండి 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 అని ఆగాఖాన్. తరువాత అందరినీ బయట కూర్చోమన్నారు, బైఠాన్ కప్. ఓకే, అంతేకాకుండా ప్రస్తుతం మన జాతీయ క్రీడా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటామండి? ధ్యాన్ చంద్ యొక్క పుట్టినరోజునే మనం జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అతను ఒక మంచి హాకీ ప్లేయర్. వరుసగా 6 సార్లు భారతదేశం హాకీ క్రీడలో స్వర్ణ పథకం సాధించిందంటే దానికి కారణం ధ్యాన్ చంద్. ఆగాఖాన్ అంటే మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి ముస్లిం ప్రతినిధి ఎవరంటే ఆగాఖాన్. ఓకే, ఇది హాకీ తరువాత ఫుట్బాల్. దీనికి ఒక చిన్న కథ చెప్తాను చూడండి. ఫుట్బాల్ క్రీడ చూడటానికి కూడా పాకిస్తాన్లో ఫుట్బాల్ గేమ్ జరుగుతుంది. వీడికి చూడాలని అనిపించింది. వెంటనే ఏం చేశారంటే పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ భారత్కు మధ్య ఉన్న ర్యాక్ ఏంటండి? డ్యూరాండ్ ర్యాక్. ఇంపార్టెంట్ అండి. పాకిస్తాన్కి మరియు భారతదేశానికి విభజిస్తున్న ర్యాక్ ఏదంటే సర్ సిడిల్ ర్యాడ్క్లిఫ్. అదే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశానికి విడదీస్తున్నటువంటి ర్యాక్ ఏదంటే డ్యూరాండ్ ర్యాక్. వీళ్ళు పాకిస్తాన్లో జరిగే మ్యాచ్ను చూడడానికి ఆ డ్యూరాండ్ ర్యాక్ దగ్గర నించున్నారండి. మామూలు నించుంటే ఇంతలో గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ పాకిస్తాన్ వాళ్ళు చూసి ఆ ప్రధాని చూడడం ఏంటని బాలుతో ఒక్క తన్ను తనడంతో ఆ బాల్ వెళ్ళి నెహ్రూకి తగిలింది. నెహ్రూ తగిలి మొత్తం ఆ బాలుకున్న మడ్డి అంతా కూడా నెహ్రూకి అంటింది. ఓకే, మట్టి లేదా మడ్డి అంటాం కదండి, ఆ మడ్డి వెళ్ళి నెహ్రూకి తగలడం జరిగింది. మనమైతే ఏం చేస్తామండి? చాలా బాధపడతాం. కానీ నెహ్రూ అలా బాధపడలేదండి, చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. మనం అందరం ఒక సమైక్యంగా ఉండాలి, ఫెడరేషన్గా ఉండాలి అని అతను తెలియజేయడం జరిగింది. వెంటనే ఆ మట్టిని ఏం చేశాడంటే శుభ్రంగా తుడుచుకున్నాడు. ఓకే, ఇప్పుడు దీని గురించి వివరించుకుందాం. మనకి ఫిఫా అంటే ఎలాగో తెలిసిందే. ఫిఫా అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్. ఓకే, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డి ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి. 2018లో రష్యాలో జరిగింది, 2022లో ఖతార్లో జరుగుతుంది. ఓకే, ఈ ఫిఫా అనేది మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు కథను గురించి ఒకసారి చర్చించుకుందాం. నెహ్రూ మరియు రాజీవ్ ఇద్దరు ఫుట్బాల్ గేమ్ చూడడానికి వెళ్ళారు. కాబట్టి నెహ్రూ గోల్డ్ కప్, రాజీవ్ గాంధీ గోల్డ్ కప్. ఇద్దరు ఎక్కడికి వెళ్ళారండి? డ్యూరాండ్ ర్యాక్కి వెళ్ళారు. డ్యూరాండ్ ర్యాక్ వెళ్ళారు. ఇది SGT 2000 ఇవ్వడం జరిగింది. డ్యూరాండ్ ర్యాక్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అందులో ఏం చేశారు అండి? బాల్తో కొట్టడంతో నెహ్రూకి మట్టి అంటింది. మడ్డేకా కప్ ఏంటండి? మడ్డేకా కప్, మట్టి అంటింది లేదా మడ్డి అంటింది. తరువాత దాన్ని వెంటనే ఎలా ఫీల్ అయ్యాడు? సంతోషంగా ఫీల్ అయ్యాడు. మనమందరం ఒక సమైక్యంగా ఉండాలి కానీ, ఫెడరేషన్గా ఉండాలి కానీ ఇలా తగువులు ఆడుకోకూడదు అనేసి ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యి ఏం చేశాడండి? శుభ్రంగా తుడుచుకున్నాడు ఆ మడ్డిని అంతటిని తుడుచుకున్నాడు. ఓకే, అయితే ఫుట్బాల్లో ఏదైనా ట్రోఫీ అడిగిన వెంటనే మొదట మీకు ఏం గుర్తు రావాలండి? అల్లుడు మామలు ఫుట్బాల్ చూడడానికి వెళ్ళారు. అది గుర్తుంటే మీకు మొత్తం గుర్తుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా మరెన్నో మనం వీడియోలు చేసుకుందాం. దయచేసి మమ్మల్ని ప్రోత్సహించడానికి గాను
మా వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మరిన్ని వీడియోస్ మేము చేయడానికి మాకు మోటివేషన్లా ఉంటుందండి. క్రీడల నుంచి ఎప్పుడైనా అడిగినట్లయితే ఈ గ్రాండ్ స్లామ్ల గురించి ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి టైం ఉంది కాబట్టి కొంచెం వీటి గురించి నేర్చుకుందాం. ఆస్ట్రేలియా ఓపెన్ జనవరి ఫిబ్రవరిలో జరుగుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ అంటే మెయిన్ కోర్టు ఏ కోర్టు అని అడగడం జరుగుతుందండి. దీన్ని ఒకసారి మనం ఇమేజినేషన్ ద్వారా గుర్తుంచుకుందాం. ముందు ఆస్ట్రేలియా ఓపెన్ ఇదిగోండి, ఆస్ట్రేలియా మొదట. రెండవది ఫ్రెంచ్ ఓపెన్, ఫ్రెంచ్నే ఫ్రాన్స్ అంటాం కదండి, ఇదిగోండి ఇదే ఫ్రాన్స్. రెండవది ఫ్రెంచ్ ఓపెన్. మూడవది వింబుల్డన్ లేదా లండన్లో జరుగుతుంది, ఇది వింబుల్డన్, ఇంగ్లాండ్లో జరిగేది వింబుల్డన్. నాలుగవది యుఎస్ ఓపెన్, ఇదిగోండి యుఎస్ అంటే ఇలా వస్తుంది, ఇదిగోండి పరావలయం ఇలా వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆస్ట్రేలియా ఓపెన్, సెకండ్ ఫ్రెంచ్ ఓపెన్, మూడవది వింబుల్డన్, నాలుగవది యుఎస్ ఓపెన్. ఆస్ట్రేలియాలో ఫస్ట్ సంవత్సరం ప్రారంభమైందండి జనవరి ఫిబ్రవరిలో జరుగుతుంది. ఓకే, ఆస్ట్రేలియా ఓపెన్ ఏ నెలలో జరుగుతుందండి? జనవరి ఫిబ్రవరి. మార్చి ఏప్రిల్లో వేసవి సెలవులు అండి, ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆడలేరు కాబట్టి మార్చి ఏప్రిల్ ఉండదు. తరువాత ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది ఇప్పుడు మే జూన్లో జరుగుతుంది. తరువాత వింబుల్డన్ జూన్ జూలైలో జరుగుతుంది. జూన్ జూలైలో ఇక్కడ ఇంగ్లాండ్లో వింబుల్డన్లో జరుగుతుంది. తర్వాత ఆగస్టు సెప్టెంబర్లో యుఎస్లో అమెరికాలో జరుగుతుంది. ఓకే, వీటిపైన అవగాహన వచ్చింది కదా. తర్వాత కోర్టులు. ఓకే, కోర్టు మొదటిది మరియు చివరిది హార్డ్ కోర్టు. ఓకే, మొదటి కోర్టు మరియు చివరి కోర్టు హార్డ్గా ఉంటాయి, చాలా కష్టంగా ఉంటాయండి. హార్డ్ కోర్టు మీరు ఎలా ఊహించుకుంటారు? మన జీవితంలో మొదట పుట్టేటప్పుడు అత్యంత కష్టమైనది పుట్టడం అండి. ఎందుకంటే చిన్నతనంలో మనకి చాలా సేవలు చేయాలి కాబట్టి మొదట అనేది కష్టమైనది. చివరిలో కూడా అంటే ముసలితనంలో కూడా అంతే అండి, మనకి సేవలు చేసేవాళ్ళు అవసరం. కాబట్టి మొదటిది మరియు చివరిది హార్డ్ కోర్టు చాలా కష్టంగా ఉంటుంది. తరువాత రెండవది క్లే కోర్ట్ అండి, ఫ్రాన్స్ అనగానే మొదట గుర్తొచ్చింది ఏంటి? ఈఫిల్ టవర్ కింద ఎలా ఉంటుందండి? క్లే అంటే మట్టితో కూడి ఉంటుంది. ఈఫిల్ టవర్కి ఎక్కువ మట్టి వేశారు కాబట్టి ఫ్రాన్స్లో క్లే కోర్టు. ఇంగ్లాండ్లో గ్రాస్ కోర్టు, ఇంగ్లాండ్లో పచ్చదనం, గ్రాస్ కోర్టు. ఓకే, ఈ విధంగా గుర్తుంచుకుందాం. దయచేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.